శుభ్లి గారు, ఈ రోజున కాంగ్రెస్ పార్టీని పదే, పదే, పదే అంటే ఇంత ఇదిగా కాంగ్రెస్ వాళ్ళు కూడా వాడుకోలేదేమో అనే విధంగా ఈ రోజున అదొక కుటుంబ పార్టీలాగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పెట్టుకున్నారు. షర్మిల గారు తెలంగాణలో పెట్టిన దానిలో కూడా చివరిలో కాంగ్రెసే. ఈరోజు మళ్ళీ అదే కాంగ్రెస్ గూటికి షర్మిల గారు వచ్చిన పరిస్థితి. ఇదంతా పోతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా మా కుటుంబం మధ్య ఈ రోజున వివాదాలు తలెత్తే పరిస్థితి తీసుకొచ్చారు అని చెప్పి మొత్తం అంతా ప్రతిపక్షాల మీదకి నెట్టేసే పరిస్థితి చూస్తుంటే మీరు మొదటి నుంచి కూడా చూస్తుంటారు. అంటే చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి కానియండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కానియండి, ఎంతో అనుయాయులుగా ఉన్నారు. మైనారిటీ కుటుంబాలకు సంబంధించిన అనేక మంది. ఎలా చెప్తారు? ఈరోజు జగనన్న బదిలిన బాణం ఏదైతే ఉందో, ఆ జగనన్న వదిలిన బాణం దిశ, దశ పూర్తిగా మార్చుకొని, దిశ వచ్చేసి స్ట్రైట్ అవే తాడేపల్లి ప్యాలెస్ వైపుకి అది దూసుకొని పోతుంది. జెట్ స్పీడ్‌లో అని చెప్పడంలో ఏమాత్రం కూడాను ఇది లేదు. ఈరోజు ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే పొలిటికల్ సినారియో ఉందో అది చూస్తుంటే నిన్న ఒక మెయిన్ పేపర్స్‌లో కొన్ని దాంట్లో ఒక ఎడిషన్ వచ్చింది. ఒక క్రైస్తవురాలిగా నేను ఏదైతే మణిపూర్‌లో జరిగినటువంటి సంఘటనో దాన్ని నేను మింగిల్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసి. అది చూసిన తర్వాత నాకు మదిలో ఒక చిన్న ఇదొచ్చింది. అది ఆ డౌట్ ఏంటంటే మళ్ళా ఇదే మీరు కూడాను స్వయాన మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడాను క్రైస్తవుడే. ఆయన కూడాను దేవుడిని నమ్ముకున్నారు. ఆయన కూడాను క్రైస్తవుడని సంగతి మొత్తం ప్రపంచానికి అందరికి కూడాను తెలిసిన సంగతే. మరి ఆ మణిపూర్‌లో జరిగినటువంటి సంఘటన మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్‌కి చెందినటువంటి ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారు ఏమీ లేదు అంతా సవ్యంగానే ఉంది అని చెప్పేసి మీరు సింపుల్‌గా తీసి పడేశారు. అంటే అక్కడ ఊచకోత కోసినా కానీ, క్రైస్తవుల్ని ఊచకోతలా కోసినా కానీ మీకు ఇక్కడ కనీసం అటు ఇటు అవ్వలేదు. మరి రెండో వైపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏం చెప్తారంటే, నాకు మేనిఫెస్టో భగవద్గీత అంటారు, బైబిల్ అంటారు, ఖురాన్ అంటారు. మీరు ప్రజల్ని, జనాల్ని, సమాజాన్ని అందరినీ వాడుకుంది కాకుండా మతాన్ని సైతం కూడాను వాడుకోవడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మించిన వారు ఇంకెవరు లేరు అని చెప్పే సంగతి చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మీ కుటుంబంలో చీలిక తీసుకొని రావాల్సినటువంటి అవసరం నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను ఎవరికి లేదు. మీ యొక్క ఏదైతే ఇది ఉందో ఈరోజు నిజంగా విజయమ్మ గారు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా తల్లి చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లో ఉందంటే ఖచ్చితంగా అది వైఎస్ విజయమ్మ గారు అయి ఉంటారు. ఎవరైనా కానీ ఈ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో చచ్చిపోయిన వారి యొక్క ఆత్మ క్షోభిస్తుందంటే అది ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయి ఉంటారు. ఎందుకంటే తను కన్నా పిల్లలు ఈరోజు తలో దారిన అంటే ఒకళ్ళు ఒకవైపు అయితే ఇంకోళ్ళు ఒకవైపు అని చెప్పేసి ఈరోజు వెళ్ళిపోతే ఇదేం పెంపకం రా బాబు అని చెప్పేసి తలలు పట్టుకొని కూర్చున్నటువంటి పరిస్థితి మిగిలిన కుటుంబ సభ్యులకి. మీ కుటుంబంలో లొల్లి పెట్టుకొని, మీ కుటుంబంలో గొడవలు పెట్టుకొని, మీ కుటుంబంలో మీరు ఒకరికి ఉంటారు ఆస్తుల దగ్గర తగాదాలు పెట్టుకొని ఆ తగాదా అంతా తీసుకొచ్చి మొత్తం మీరు రాజకీయంగా ఇతరులకి అందరి మీద కూడా మీరు ఆపాదిస్తారంటే చూస్తూ ఊరుకోవడానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదో కోడికత్తి అంశంలాగా దీన్ని కూడా తీసుకుంటారంటే కనుక అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమాయకత్వం అవుతుంది తప్పించి దానికి మించి ఇంకేం కాదు. ఈరోజు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే మీ కుటుంబంలో ఉన్నటువంటి తగాదాలు, మీ కుటుంబంలో ఉన్నటువంటి ఏదైతే అనైక్యత ఉందో ఈరోజు అది స్పష్టంగా కళ్ళకు కనిపిస్తుంది. ఇది ఇంకా మీరు ఏమని చెప్పేసి ఇంకా సమర్థించుకుంటారు, లేకపోతే వైఎస్ కుటుంబం అని చెప్పేసి ఇంకా ఏమని చెప్పేసి మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. సో మొదటి నుంచి కూడా అంటే జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న ఆవిడ ఈ రోజున అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు వెళ్లే పరిస్థితి. అంటే గతంలో ఆవిడే కడప ఎంపీ సీట్కి సంబంధించే మా బాబాయ్ హత్య జరిగింది అని చెప్పి ఆవిడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన పరిస్థితి. ఈ రోజున అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి ప్రాణహాని ఏదైనా ఉందేమో అనే కోణంలో కూడా వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారనేది జనాలు చర్చించుకున్న పరిస్థితి. కానీ మళ్ళీ అదే కార్డు వాడి అదే చెట్టు మా చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే చందంగా మళ్ళీ వైఎస్ఆర్ గారి పేరు చెప్పుకుని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడు ఏపీలోకి ఆవిడ రాబోతున్నారంటే నిజంగా రేపు కడపలో జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ షర్మిల గారే అనే ఒక ప్రచారం మీరు ఎలా చూస్తారు? ఒకటైతే ఖచ్చితంగా మేము చెప్పగలమండి. అదేంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలన ఈ రాష్ట్రంలో ఇద్దరిని మటుకు ఎవరూ మర్చిపోలేరండి. అది నందమూరి తారక రామారావు గారు అయితే, ఇంకోళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎవరు ఇక్కడ నుంచి మన ఈ ప్రపంచం వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళల్లో. సో ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, రాహుల్ గాంధీ గారిని నేను ప్రైమ్ మినిస్టర్ని చేయాలి అని చెప్పేసి. ఈరోజు తప్పు జరిగింది అని చెప్పేసి భావించి
మళ్ళా తిరిగి గూటికి చేరుకున్నారు. నేను షర్మిల గారి గురించి అయితే మట్టుకు నేను ఖచ్చితంగా నేను ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్తోనే ఉంటాను. ఎందుకు ఉంటానంటే దానికి గల కారణం ఏంటంటే ఎంత జరిగినా కానీ అల్టిమేట్గా మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మీ యొక్క ఉనికి అసలు మీ యొక్క ఉనికి కాంగ్రెస్ పార్టీ నుంచి స్టార్ట్ అయింది. సో అదే కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళా చేరి తప్పు జరిగింది అని చెప్పేసి మీరు ముందుకు వచ్చారు కాబట్టి షర్మిల గారు తీసుకున్నటువంటి స్టెప్ బ్యూటిఫుల్ స్టెప్. అందులో మేమైతే ఇదేం పట్టాం. కానీ దీన్ని తీసుకొని రాజకీయం చేద్దాము అని చెప్పేసి ఏదైతే అసలు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఏదైతే చరిష్మా ఉందో అది కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమైంది. రెండోది అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు ఉన్నారంటే ఖచ్చితంగా కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క చరిష్మా ఎవరైనా ఎన్కాష్ చేసుకోవాలంటే అది కాంగ్రెస్ పార్టీ ఎన్కాష్ చేసుకోవాలి. మాట్లాడితే ముస్లిం మైనార్టీలో ఒక మాట అంటున్నారు, ఏంటది 4% రిజర్వేషన్ 4% రిజర్వేషన్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఏమాత్రం కూడా కాదు. 4% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ గారు. ఇది వాస్తవం. కాబట్టి ఇవన్నీ కూడాను ఇవాళతో పటాపంచలైపోతాయి. ఇది కేవలం ఆ లెగసీ ఏదైతే వైఎస్ లెగసీ ఉందో ఆ లెగసీకి నిజమైన వారసురాలు వైఎస్ షర్మిల గారు అన్న సంగతి ఈరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడాను ఒక తేటతెల్లం అయిపోయింది. కానీ శుభ్లి గారు గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడైతే తెలంగాణలో ఎన్నికలు జరిగినాయో మొన్న 2023లో అక్కడ ఆ రోజున మీరు మాకు ఓటైపోతే ఏపీ అయిపోద్ది, మీరు మాకు ఓటైపోతే మరో అసమర్థ రాష్ట్రంగా మారిపోద్ది అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు ఈ మంత్రులు సోకాళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ బయటికి రాలేదు. ఈ రోజున సొంత చెల్లెలైనా సరే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోని మమ్మల్ని విమర్శిస్తే మాత్రం మేము ఒప్పుకోము అని చెప్పి అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఏంటి ఈ మతలబ్ ఏంటి? సొంత చెల్లెలకి రక్తం పంచుకున్న చెల్లెలు గొప్పంటారా పక్క రాష్ట్రంలో ఉన్న? ఆల్రెడీ కాళ్ల కింద నుంచి భూమి జారిపోతుంది, అదేవిధంగా భూమి కంపిస్తుంది. తాడేపల్లి ప్యాలెస్ సైతం కూడాను ఆ ప్రకంపనలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడాను చాలా స్పష్టంగా తాకుతున్నాయి. అన్ని విధాలుగా అన్ని వైపుల నుంచి కూడాను అన్ని అంశాలు కూడాను వారికి వ్యతిరేకంగా అనేది ఆ వ్యతిరేక పవనాలు ఏదైతే ఉన్నాయో ఆ పవనాలు వీయడం అనేది స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మీరు మాట్లాడుతున్నారో మాట్లాడితే నా కుటుంబంలో తగాదాలు పెడుతున్నారు, లేకపోతే నా కుటుంబాన్ని చీల్చేస్తున్నారు అని చెప్పేసి ఈ రకంగా ఏంటంటే ఒక రకమైనటువంటి ఆయింట్మెంట్ లేని సెంటిమెంట్ని పూసి ప్రజల్ని మళ్ళీ ఇంకోసారి ఫూల్ చేద్దామని చూస్తున్నారు. ఇది ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ దిస్ టైం. ఎందుకంటే మీరు స్పష్టంగా చూసుకుంటే కనుక అన్ని విధాలుగా కూడాను ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్నర్ అయిపోయారు.